హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. సంవత్సరం పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి నేను ఈరోజు. నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అయితే అరగంటలో అల్లం పచ్చడి ఈజీగా చేసుకోవచ్చు. అమ్మమ్మల కాలం నాటి పచ్చడి అయినా చిన్నపాటి మార్పులతో టేస్టీగా సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, టిఫిన్స్లోకి అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది టేస్టు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి నోట్ చేసుకోండి. ముందే 100 గ్రాములు అల్లం ఇలా శుభ్రంగా కడిగి చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. 300 గ్రాములు బెల్లం తీసుకోవాలి. 100 గ్రాములు చింతపండు, అలాగే 100 గ్రాములు వెల్లుల్లిపాయలు ఇలా ఒలుసుకుని రెడీగా ఉంచుకోవాలండి. తర్వాత 100 గ్రాములు కారము, 100 గ్రాములు ఉప్పు అనేది కొంచెం అటు ఇటుగా మనం సరి చూసుకుని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు తీసుకోవాలండి. ఇవి కావలసిన పదార్థాలు. చింతపండు ఇందాక మనం 100 గ్రాములు తీసుకున్నాం కదా, దాన్ని కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టుకోవాలి 1-2 గంటల ముందే. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఫస్ట్ శనగపప్పు, మినప్పప్పు వేసి 5 నిమిషాలు వేయించాక అప్పుడు ధనియాలు కూడా వేసి దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి తీసి పక్కకు పెట్టుకోవాలండి. వీటిని ఇదిగోండి, ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాయి కదా, వీటిని తీసి పక్కకు పెట్టుకుని ఆరబెట్టుకుందాము. మిక్సీ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు అదే కడాయిలోకి ఇందాక కట్ చేసి పెట్టుకున్న జింజర్ ఉంది కదా, అల్లం కూడా 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది. స్మెల్ బాగుంటుంది. అలాగే ఇందులో ఏమన్నా తడి ఉన్నా కూడా మనకి అంతా పోతుంది. ఇలాగ రోస్ట్ చేసుకున్నాక జింజర్ని కూడా పక్కకు పెట్టుకుందాం. దీన్ని ఆరనిద్దామండి. ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అందులోకి బెల్లము అలాగే ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలిపి ముందే రెడీగా ఉంచుకుంటే కనుక మనకి మిక్సీ తొందరగా అయిపోతుంది. మిక్సీలో వేయంగానే వెంటనే పేస్ట్ అయిపోతుంది. ఇలా కలిపి పక్కకు ఉంచుకుందాము. ఇంతలో బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక వేయించుకున్న పప్పులు ఆరిపోతే కనుక మిక్సీలో వేసి మెత్తని పౌడర్లా చేసుకోవాలండి. బాగా మెత్తగా చేసుకోవాలి, పొలుకు ఉండకూడదు. ఇలాగా మెత్తని పౌడర్లా చేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు మిక్సీలో జింజరు, గార్లిక్ కూడా వేసి మెత్తని పేస్ట్లా చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులోకి అన్నీ కలుపుకోవాలండి. ఇలాగా ముందు జింజర్, గార్లిక్ ఇందాక చేసుకున్న పేస్ట్, అలాగే శనగపప్పు, ధనియాలు పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా ఇందులోకి వేసుకున్నాక ఇందాక చింతపండులో మనం బెల్లము, ఉప్పు నానబెట్టాం కదా, దీన్ని కూడా మెత్తగా మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ వేసుకుంటే ఇదిగోండి మనకి ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతుంది. దీన్ని కూడా వీటిలో వేసుకుని తర్వాత కారము వేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలండి. ఒక పెద్ద గరిటె కానీ చేత్తో కానీ అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఉండలు అనేవి లేకుండా నిదానంగా మొత్తం కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మీకు కనుక కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక కొంచెంగా కాచి చల్లార్చిన నీళ్లు ఉంటాయి కదా, వేడి నీళ్లు, కొంచెంగా నీళ్లు పోసుకుని మీరు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు. నేను కొంచెంగా పోస్తున్నాను వాటరు. మీకు కొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ పోసుకోండి. ఇదిగోండి మన అల్లం పచ్చడి ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది మనకి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. మనము గ్లాస్ జార్లో కనుక స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక, నేను ఇప్పుడు చేసిన క్వాంటిటీలో ఒక హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, మిగిలిన హాఫ్కి తాలింపు వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకున్నప్పుడు ఫ్రెష్గా తీసుకుని తాలింపు వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు ఇడ్లీ, దోశలోకి తినేటప్పుడు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే వాటర్ మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం పల్చగా అవుతుంది, అప్పుడు ఇడ్లీ, దోశకి బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన పచ్చడికి తాలింపు పెట్టుకుందాము. దానికోసం ఒక కడాయి పెట్టుకుని 100 ml దాకా ఆయిల్ వేసుకోవాలండి. ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు,
అన్నీ వేసుకుని ఇవి బాగా వేగాక కొంచెం కలర్ వచ్చాక ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయ కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అల్లం పచ్చడి ఉంది కదా, అది ఇందులో వేసి మిక్స్ చేసుకుంటే కనుక మనకి మన టేస్టీ అల్లం పచ్చడి రెడీ అయిపోతుందండి. ఇది ఫ్రెష్గా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకనే నేను సగం అలా స్టోర్ చేసుకుని సగం ఎప్పటికప్పుడు తాలింపు పెట్టుకుంటాను. ఇదిగోండి మన టేస్టీ అల్లం పచ్చడి ఈజీగా ఫాస్ట్గా అరగంటలో రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రెసిపీ ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.